వైసీపీ కీలక నేతలు టీడీపీలో చేరనున్నారు. నేడు మంత్రివర్గ సమావేశం అనంతరం సీఎం చంద్రబాబు సమక్షంలో పసుపు కండువా కప్పుకోనున్నట్టు తెలుస్తుంది. ఏలూరు ఎమ్మెల్యేగా 3 సార్లు గెలిచిన నాని జగన్ కేబినెట్ లో వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా, ఉప ముఖ్యమంత్రిగా పనిచేశారు. వైసీపీ కీలక నేత ఆళ్ల నాని టీడీపీలో చేరనున్నారు. నేడు మంత్రివర్గ సమావేశం అనంతరం సీఎం చంద్రబాబు సమక్షంలో పసుపు కండువా కప్పుకోనున్నారు. ఇక ఏలూరు ఎమ్మెల్యేగా 3 సార్లు గెలిచిన నాని జగన్ కేబినెట్ లో వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా, ఉప ముఖ్యమంత్రిగా పనిచేశారు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ భార్గవ్ అందిస్తారు. భార్గవ్, కీలక నేత వైసీపీ కీలక నేత ఆళ్ల నాని అటు టీడీపీలో జాయిన్ కాబోతున్నట్లు తెలుస్తుంది. ఈయనతో పాటు ఇంకా ఎవరైనా జాయిన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి? దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? యశ్వత, అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే కాదు, కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పటి నుంచి కూడా వైఎస్ కుటుంబానికి అత్యంత సన్నిహితంగా తన ఇంట్లో వ్యక్తిగా ఉన్నటువంటి ఆళ్ల నాని ఇటీవలే ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఎన్నికల్లో ఓటమి అనంతరం దాదాపు 7 సార్లు ఆయన ఏలూరు అసెంబ్లీ నుంచి పోటీ చేయగా 3 సార్లు గెలుపొందారు. మంత్రిగా, ఉప ముఖ్యమంత్రిగా కూడా పనిచేశారు. ఆయన వెంట ఎంతో మంది కేడర్ కూడా ఆయన ఏ పార్టీలోకి వెళ్తారంటూ కూడా ఎదురు చూస్తున్న నేపథ్యంలో ఇప్పటికే దాదాపు అత్యధిక శాతం మంది కార్పొరేటర్లు గాని, ఆయన అనుచరులు గాని తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది. అయితే ఆళ్ల నానిని వదిలి వీరంతా ఎందుకు తెలుగుదేశంలో చేరారని అందరూ కూడా చర్చించుకుంటూ ఉన్న తరుణంలో ఆళ్ల నాని కూడా తెలుగుదేశంలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. మరి కాసేపట్లోనే ఈ రోజు కేబినెట్ సమావేశం జరగనున్న నేపథ్యంలో కేబినెట్ సమావేశం అనంతరం టీడీపీ అధినేత చంద్రబాబు సమక్షంలో కూడా ఆయన తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నట్లు తెలుస్తుంది. చంద్రబాబు స్వయంగా ఆయనకి పసుపు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించబోతున్నట్లు కూడా విశ్వసనీయ సమాచారం ద్వారా తెలుస్తుంది. ఆయనతో పాటు మరికొంతమంది కీలక నేతలు కూడా ఈ రోజు ఆ పార్టీలో చేరబోతున్నట్లు తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పటికే జిల్లాలో మరికొంతమంది మాజీ ఎమ్మెల్యేలు గ్రంథి శ్రీనివాస్ గాని, చెరుకువాడ రంగనాథరాజు గాని వైసీపీకి దూరంగా స్తబ్దుగా ఉన్నారు. వారందరూ కూడా ఆళ్ల నానితో పాటు కాంగ్రెస్ పార్టీలో, ఆ తర్వాత వైఎస్ఆర్ పార్టీలో కూడా పనిచేస్తూ వచ్చారు. ఈ తరుణంలో ఆళ్ల నాని తర్వాత వారిద్దరు కూడా ఈ పార్టీలో చేరతారనేటువంటి చర్చ కూడా వినిపిస్తున్న నేపథ్యంలో ఈ రోజు మధ్యాహ్నానికి ఆళ్ల నాని ఇప్పటికే అటు 2 నెలలుగా స్తబ్దుగా ఉన్న నేపథ్యంలో మధ్యాహ్నం ఈ రోజు పసుపు కండువా కప్పుకొని తెలుగుదేశం పార్టీలో చేరడం అయితే దాదాపు ఖరారని కూడా చెప్పుకోవచ్చు. సునీత, భార్గవ్, మరోపక్క చూస్తే గతంలో అటు వైసీపీ నేతలు ఎవరైనా టీడీపీలో జాయిన్ అయితే కూడా ఖచ్చితంగా దాన్ని వ్యతిరేకించిన ఆళ్ల నాని ఇప్పుడు అదే టీడీపీలో జాయిన్ కావడాన్ని అటు వైసీపీ నేతలు ఏ రకంగా తీసుకుంటున్నారు? దీన్ని ఖచ్చితంగా కూడా వైసీపీలో ఈయన జిల్లా అధ్యక్షుడిగా, ఉమ్మడి జిల్లా అధ్యక్షుడిగా పనిచేశారు. ఎవరైనా పార్టీకి మారినప్పుడు పార్టీ నుంచి వారు లాక్కున్నారని, లేదంటే బలవంతంగా తీసుకెళ్లారంటే ఆరోపణలు వినిపించాయి. ఈ తరుణంలో ఆళ్ల నాని పార్టీకి రాజీనామా చేసిన సందర్భంలో కూడా 2 నెలల క్రితం కూడా అటు వైసీపీపై ఎటువంటి విమర్శలు చేయకపోవడమే కాకుండా ఓటమి తర్వాత అధికార పార్టీపై కూడా ఏ ఒక్క విమర్శ కూడా చేయకుండా ఆయన సైలెంట్ గా తాను కొంత విరామం తీసుకుంటున్నానని మాత్రమే ప్రకటించడం జరిగింది. ఈ తరుణంలో 2 నెలల పాటు ఆయన ఎక్కడ ఎటువంటి వ్యాఖ్య ఏ పార్టీపై కూడా చేయకుండా ఉండడం, ఈ రోజు టీడీపీలో చేరుతూ ఉండడం పట్ల ఖచ్చితంగా ఆయన అనుచరులు గాని, అటు వైసీపీ నేతలు ప్రధానంగా కూడా చర్చించుకుంటున్నారు. అంటే ఆళ్ల నాని ఎంతో సుముఖతగా ఉండేవాళ్ళు, సైలెంట్ గా ఉండేటువంటి లీడర్, ఎప్పుడు ఎవరిపై విమర్శలు చేయలేదు. ఆయన వైఎస్ కుటుంబానికి అంకితం అన్నట్లు పనిచేశారు. ఆయన ఈ విధంగా ఎందుకు పార్టీలు టీడీపీలో చేరుతున్నారంటూ కూడా ఈ రోజు వైసీపీ వర్గాలు సైతం కలవరపడుతున్నాయి. ఎందుకంటే ఇప్పటికే అనేక మంది నాయకులు పార్టీ మారుతున్న సందర్భంలో వైసీపీ పూర్తిగా ఖాళీ అయిపోతుందా అనేటువంటి ఆందోళన కూడా ఈ రోజు ఆ పార్టీలో ఖచ్చితంగా కూడా నెలకొంది. మాజీ ఎమ్మెల్యేలు మాత్రమే కాకుండా ఈ రోజు ఒక మాజీ డిప్యూటీ సీఎం కూడా పార్టీ తెలుగుదేశం పార్టీలో చేరుతుంటే మిగిలిన వారంతా కూడా ఖాళీ అయిపోతారనేటువంటి ఆందోళన వైఎస్ఆర్ పార్టీ శ్రేణుల్లో కూడా కనిపిస్తోంది. మరి ఆళ్ల నాని తర్వాత ఆయన ఎంతమందికి గ్రీన్ సిగ్నల్ ఇస్తారు, ఇంకా ఎంతమందిని ఆయనతో పాటు టీడీపీలోకి తీసుకువెళ్తారనేది కూడా వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. సునీత. రైట్ భార్గవ్, థ్యాంక్ యూ.